వెల్కమ్ టు కేడా మామా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, లిబరల్ గవర్నమెంట్. ఆ లిబరల్ గవర్నమెంట్ లో ఇమిగ్రేషన్ గురించి మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు ఏమి ప్రామిస్ చేశారు, వాళ్ళు ఏమి ప్రామిస్ చేసి గెలిచిన తర్వాత వాళ్ళ ఇమిగ్రేషన్ ప్లాన్స్ ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, బాగా డీటెయిల్ గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు, తర్వాత ఎవరైనా సరే ఆస్పిరెంట్స్, కెనడాకి రావాలని ఆస్పిరెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కొందరు వచ్చేసి హేటర్స్ వచ్చేసి కెనడాకి రావడమే బొక్క, వేస్ట్, టైం వేస్ట్, రావద్దండి, ఇక్కడ జాబులు లేవు అని అందరూ చెప్తారు. రకరకాల అంటే వాళ్ళు పెయిన్ పాయింట్స్ వాళ్ళు చెప్తుంటారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ బికాస్ వాళ్ళ హార్డ్షిప్ లో వాళ్ళు ఆ కష్టాల్లో ఉండొచ్చు, అందుకని వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా పెడుతుంటారు అన్నమాట. ఫ్రస్ట్రేషన్ కాదు, దట్స్ మేబీ ద రియాలిటీ. బట్ కెనడాకి వచ్చే ముందు నేను ఎప్పుడు చెప్పేది, 1-2 సార్లు చెక్ చేసుకుని రండి. మీరు ఇక్కడ సర్వే కాగలను అని ధైర్యము, తర్వాత మేధస్సు, తర్వాత ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే మీరు రావడానికి ఇక్కడ ట్రై చేయొచ్చు. అన్ని విషయాలు కనుక్కోండి. ఏదో ఒక కోర్స్ జాయిన్ అయిపోయి స్టూడెంట్ వీసా కింద నాకు 2 years తర్వాత నాకు వర్క్ పర్మిట్ వస్తుంది, జాబ్ కొట్టగలను అని చెప్పేసి అలా రావద్దండి. నిజంగా మీ కోర్స్కి ఇక్కడ ఎక్స్టెండెడ్ గా కోర్స్ చేసి దాన్ని స్కిల్ ని పెంచుకొని దాని ద్వారా ప్రీవియస్ గా ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఒక 2 years జాబ్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాడుకొని జాబ్ కోసం ట్రై చేయాలి అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే యూ కెన్ ఆల్వేస్ కమ్. నో వన్ కెన్ స్టాప్ యూ. నేను రావద్దని కెనడాకి నేను చెప్పడానికి నేనెవరిని? ఓకే, రైట్. సో నో వన్ కెన్ సే యూ డోంట్ కమ్ టు కెనడా అండ్ నో వన్ కెన్ సే దట్ ప్లీజ్ కమ్ టు కెనడా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇక్కడ అని చెప్పేసి ఇలాగా సొల్లు వాగడాలు వద్దు. ఇప్పటి నుంచి ప్లేయింగ్ గా, నీట్ గా, కరెక్ట్ గా మాట్లాడుకుందాము. ఇక్కడ ఏం జరుగుతోంది, ఏమి ప్రామిస్ చేశారు అని చెప్పేసి. సో ఈ వీడియోలో మెయిన్ సారాంశం ఏంటంటే, నేను స్టెప్ బై స్టెప్ మీకు లిబరల్ పార్టీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ గురించి వాళ్ళు ఏం చెప్పారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ లెట్స్ గో ఇన్ టు ద స్క్రీన్ షేరింగ్. సో ఇది వచ్చేసి, ఈ వెబ్సైట్ వచ్చేసి మన లిబరల్ పార్టీ వాళ్ళది, వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ అని ఈ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. సో నేను మీకు చెప్పినట్టు ఇమిగ్రేషన్ గురించి చెప్పాలి కాబట్టి ఇమిగ్రేషన్ పాలసీలు వాళ్ళు ఏం చెప్పారో మీకు కింద వెళ్తాను. ఇక్కడ చాలా ఉన్నాయి పాలసీస్, కొన్ని ఆ పాలసీస్ గురించి మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజు వచ్చేసి ఇమిగ్రేషన్ పాలసీ అన్నమాట. ఇక్కడ చూసి మీరు ఫస్ట్ లైన్ ఏం చెప్పారంటే, వేల్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఎ మెల్టింగ్ పాట్, కెనడా ఈజ్ ఏ మొజాక్ అని చెప్పి అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, యుఎస్లో ఎవరైనా సరే వెళ్తే అక్కడ చదువుకోవడము, జాబ్ చేసుకోవడము, తర్వాత ఇండియాకి వెళ్ళిపోవడము, అంతేగాని అక్కడ సర్వే కాలేము. మీరు పర్మనెంట్గా సెటిల్ కావాలంటే అక్కడ ఛాన్సెస్ అస్సలు 0.1% మాత్రమే అని చెప్పేసి వాళ్ళ యొక్క మెయిన్ చెప్పడానికి సిల్వర్ లైనింగ్ తీసుకుంటారు అనమాట. ఇలాగా మెల్టింగ్ పాట్ అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు చూసారు కదా, ట్రంప్ ప్రభుత్వం టైంలో చాలామంది ఏమైనా సరే చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే వాళ్ళని రిపోర్ట్ చేస్తున్నారు. సో చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో వాటిని బేస్ చేసుకుని ఈ పాయింట్ని వాళ్ళు ఫస్ట్ పాయింట్ పెట్టారన్నమాట. సో తర్వాత కిందికి వెళ్తే మీకు ఎగ్జాక్ట్గా పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మీరు మార్క్ కార్నీ లెడ్ గవర్నమెంట్ విల్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ రిటర్న్ ఇమిగ్రేషన్ టు ద సస్టైనబుల్ లెవెల్స్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్పారంటే, టోటల్ నెంబర్ ఆఫ్ టెంపరీ వర్కర్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టు లెస్ దాన్ 5%. అంటే ప్రస్తుతానికైతే 7.3% ఉంది. దాన్ని డ్రాస్టికల్గా నిదానంగా 5%కి తీసుకొస్తాం బై ఎండ్ ఆఫ్ 2027 అని చెప్పారు. అంటే పెద్దగా ఇమిగ్రేషన్లో మార్పు అంటూ ఏం లేదు. కానీ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్లో విన్నది ఏంటంటే, చాలా రిజెక్షన్స్ జరుగుతున్నాయి. స్టూడెంట్ వీసా కానీ, విజిటర్ వీసా కానీ, ఇవన్నీ బాగా రిజెక్షన్ అవుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ ఒక 50% రిజెక్షన్స్ జరుగుతున్నాయి 2024 డేటా ప్రకారం. ఇప్పుడు 2025లో డేటా ఎలా ఉందో తెలియదు, కానీ 2024లో డేటా అయితే 50% రిజెక్షన్ అయ్యాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, స్టెబిలైజ్డ్ పర్మనెంట్ రెసిడెంట్ అడ్మిషన్స్ at less than 1% of Canada population annually beyond 2027 with a focus on attracting top global talent that will drive economic growth and prosperity. అంటే ఏంది, కెనడా పాపులేషన్ వచ్చేసి ఒక 40 million పీపుల్ ఉంటే అందులో ఒక 1% పీపుల్కి వాళ్ళు కెనడా పిఆర్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు అఫిషియల్గా ఇక్కడ చెప్పారు. సో తర్వాత యాన్యువల్లీ బియాండ్ 2027 అని చెప్పేసి ఏదో చిన్న లాజికల్ వర్డ్ వాడారు, కానీ వాళ్ళు ఒక నంబర్ అయితే పెట్టుకున్నారు పిఆర్ ఇవ్వడానికి. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు ఇస్తా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో
పెద్దగా ఇక్కడ కూడా ఏం చేంజెస్ ఏం లేవు. తర్వాత ఇక్కడ ఏమన్నారు, అట్రాక్ట్ ది బెస్ట్ టాలెంట్ ఇన్ ద వరల్డ్ టు బిల్డ్ అవర్ ఎకానమీ. సో ఇక్కడ ఏం చెప్పంటే గ్లోబల్ స్కిల్ స్ట్రాటజీ అని చెప్పేసి ఇక్కడ చాలా కెనడా బిజినెస్ గ్రోత్కి, కంపెనీస్ గ్రోత్కి చాలా టాలెంట్స్ని ఇక్కడ తీసుకురావడానికి ఇంకా ప్రావిన్సెస్ కలిసి కొన్ని ప్లాన్స్ చేద్దాం అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటే H1B పైన ఉంటే వాళ్ళకు కూడా ఏమన్నా కొత్త ఏదన్నా ఒక పాలసీ తీసుకురావచ్చు, లేకపోతే ఒక ఆప్షన్ ఇవ్వచ్చు అన్నమాట. H1B పైన ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు, కెనడాకి వచ్చి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు 2 years బ్యాక్ ఇలాంటిది ఒకటి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ ద్వారా చాలామంది కెనడాకి వచ్చారు. సో అలాంటివి ఎన్నో ఎకానమిక్ గ్రోత్ సంబంధించినవి చాలా హైలీ స్కిల్డ్ టాలెంట్ వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, మెయిన్గా యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి కెనడాకి హూ కెన్ హెల్ప్ ద ఎకానమీ టు గ్రో అని చెప్పేసి ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్తున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే వర్క్ విత్ ప్రావిన్సెస్ అండ్ టెరిటరీస్ టు స్ట్రీమ్ లైన్ అండ్ స్పీడప్. అంటే ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళ ప్రాసెసింగ్లో ఏదైనా సరే కొన్ని అప్లికేషన్ ఉంటాయి కదా, కొన్ని ప్రావిన్సెస్కి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే అక్కడ వచ్చేసి వాళ్ళకి PNPలో PR ఇవ్వడము ఇలా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఆ ప్రాసెస్ సంబంధించినవన్నీ మేము వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఆ అప్లికేషన్స్ అన్ని స్పీడప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఆ పాయింట్ని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. చూస్తే రికగ్నిషన్ ఆఫ్ ఫారెన్ క్రెడెన్షియల్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సో దట్ దోస్ హూ కమ్ టు కెనడా కెన్ కాంట్రిబ్యూట్ దే స్కిల్స్ టు ద ఎకానమీ మోర్ క్విక్లీ అపాన్ అరైవల్. అంటే వచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా ఒక కేర్ గివర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా సరే అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, డైరెక్ట్ కెనడాకి రావంగానే వాళ్ళకి PR వస్తుంది అన్నమాట. ప్లస్ వాళ్ళు ఏ ప్రావిన్స్లో ఉన్నారో ఆ ప్రావిన్స్లో వాళ్ళకి తొందరగా వాళ్ళ క్రెడెన్షియల్స్, ఇక్కడ ఏ స్కిల్కైనా సరే ఇక్కడ క్రెడెన్షియల్స్ ఒక ఫారెన్ క్రెడెన్షియల్స్ని కన్సిడర్ చేసి ఇక్కడ తగ్గట్టుగా వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వడము, ఇక్కడ జాబ్స్ ఇవ్వడము, సో దట్ ఇక్కడ కెనడాలో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి అలాంటి వాళ్ళని తీసుకురావడానికి మేము ప్రావిన్సెస్ కలిసి ఇక్కడ స్పీడప్ చేస్తాము, ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ టువర్డ్స్ ఎ ఫెయిర్ అండ్ ఫాస్టర్ ప్రాసెస్ అండ్ ఎన్హాన్స్ సర్వీస్ డెలివరీ ఫర్ అప్లికెంట్స్ అని చెప్పి అన్నారన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా సరే కొన్ని డిజిటల్, ఇప్పుడు మనకు PR అప్లికేషన్ కానీ విజిటర్ వీసా కానీ ఏవైనా సరే ఇంకా ఇలాంటి వీసా ప్రాసెసింగ్ని ఇంకా ఫాస్ట్గా చేయడానికి మేము ట్రై చేస్తాము. చాలా డిజిటల్ సర్వీసెస్ టూల్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. తర్వాత ఎక్కువ బ్యాక్లాగ్స్ని, అప్లికేషన్స్ ఏమైనా సరే వీసా ప్రాసెసింగ్లో స్టక్ అయిన వాళ్ళకందరికీ బ్యాక్లాగ్స్ అన్ని తొందరగా అవి రిజాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రామిస్లో చెప్పారు. తర్వాత సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఫ్యామిలీస్, బిజినెస్ వాళ్ళకి, అప్లికెంట్స్ ఎవరికైనా సరే ఇలాంటివన్నీ మేము అడ్రస్ చేస్తామని చెప్పి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ లీగల్ ఎయిడ్ ఫర్ అసైలం సీకర్స్ అండ్ రెఫ్యూజీస్. సో ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ద కంప్లైంట్స్ రిసీవ్ టైమ్లీ అడ్వైస్, సో దట్ claimants receive timely advice and representation, have their case resolved as quickly as possible and reduce unnecessary appeals. అంటే ఎవరైనా సరే అసైలం సీకర్స్ వాళ్ళు వచ్చారు, మాకు ఇలాగా మా కంట్రీలో ప్రాబ్లం ఉంది, మేము వెనక్కి తిరిగి వెళ్ళలేము, సో అట్లాంటి అప్లికెంట్స్ ఏవి జెన్యూన్ ఉన్నాయి, ఏవి ఫ్రాడ్ ఉన్నాయి, అలాంటివన్నీ వాళ్ళు బాగా క్విక్గా తొందరగా చూసి అవి రిజాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తర్వాత మూవ్ ఫార్వర్డ్ విత్ credible and fair immigration system that removes failed payments once due process has been accorded. Reinforce the system integrity. సో ఏదైనా సరే క్రెడిబుల్ ఫెయిర్ ఇమిగ్రేషన్ అంటే ఎవరికి ఏ కంట్రీ నుంచి వచ్చారని సంబంధం లేకుండా ఫెయిర్ ఇమిగ్రేషన్ అలాంటివి మేము ప్రాసెస్ చేస్తాము. ఏదైనా సరే ఇంకా సిస్టమ్ సంబంధించి ఇంటిగ్రిటీ సంబంధించినవి, సిస్టమ్ ఇంటిగ్రిటీ అనేది ఖచ్చితంగా మేము పెడతాము, ఎవరికి బయాస్ లేకుండా ఇలాంటివన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్తెన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది బార్డర్. సో బార్డర్లో మేము ఇక్కడ బార్డర్లోకి ఎవరంటే వాళ్ళు రాకుండా, తర్వాత కొన్ని డ్రగ్స్ సంబంధించిన ట్రాఫికింగ్ జరుగుతుంది కదా, వాళ్ళు ఎవరైనా సరే యూఎస్లోకి వెళ్ళిపోకుండా కొంచెం బార్డర్ సెక్యూరిటీని బాగా పెంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. వచ్చేటప్పుడు కూడా ఎవరైనా సరే కెనడాకి వచ్చేటప్పుడు కూడా విజిటర్ వీసా మీద కానీ, స్టూడెంట్ వీసా మీద కానీ, వర్క్ పర్మిట్ కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని బార్డర్లోనే బాగా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేస్తాము, వస్తే వాళ్ళని డిపోర్ట్ చేస్తాము. సో అది క్లియర్గా చెప్పారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి continue to respect the immigration both permanent and temporary. It is a shared responsibility with the government Quebec. సో క్యూబెక్లో సంబంధించిన అక్కడ క్యూబెక్ వాళ్ళకి సపరేట్గా ఇమిగ్రేషన్ పాలసీలు ఉంటాయి కాబట్టి వాళ్ళని మేము రెస్పెక్ట్ చేసి దాని దగ్గరగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాటిని మేము కెనడా క్యూబెక్ సంబంధించిన యాక్ట్ ప్రకారము అక్కడ ఇమిగ్రేషన్ లెవెల్స్ని ఫ్రెంచ్కి కావాల్సిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ వాళ్ళ పాలసీస్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట. దట్ ఈస్ టోటల్ అబౌట్ క్యూబెక్ ప్రావిన్స్ మాట. నెక్స్ట్ ఏమన్నా అంటే ఎస్టాబ్లిష్ 12% టార్గెట్ ఆఫ్ ఫ్రాంకోఫోన్ ఇమిగ్రేషన్. సో
ఎవరైతే ఫ్రెంచ్ మాట్లాడగలే వాళ్ళు ఉంటారు, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్, వాళ్ళకి సపరేట్గా డ్రాస్ తీస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటే ప్రీవియస్ డ్రాస్లో చాలామంది ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళకి వాళ్ళు పిఆర్ డ్రా తీశారు, వాళ్ళకి అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. సో అలాంటి ఫ్రాంకోఫోన్ వాళ్ళకి, ఆ కేటగిరీ వాళ్ళకి 12% టార్గెట్. చూడండి ఎంత ఇంపార్టెన్స్ అంటే అంత ఇంపార్టెన్స్. అందుకే నేను చాలా మటుకు ఫ్రెంచ్ నేర్చుకోని చెప్తాను. ఇఫ్ యు ఆర్ రియల్లీ డిజైర్ టు కమ్ టు కెనడా, ఫ్రెంచ్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెంచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో 2029 వరకు అంటే ఈ 4 years వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారన్నమాట ఫ్రాంకోఫోన్కి. సో స్ట్రెంగ్తెన్ ఫెడరల్, ప్రావిన్షియల్ అండ్ టెరిటరియల్ కొలాబరేషన్. సో బై ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ బిట్వీన్ గవర్నమెంట్స్, ఏజెన్సీస్, ఆర్గనైజేషన్స్ టు ఎనేబుల్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, క్లైమేట్. ఓకే, సో వాళ్ళు ఏమంటారు అంటే ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత ప్రావిన్షియల్ వాళ్ళతో, అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఏదైనా సరే ఇలా ఏమన్నా కొన్ని అన్వాంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే సిస్టంలో దూరినా సరే, వాళ్ళ గురించి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సరే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్లియర్గా అలాంటి వాళ్ళని మన కంట్రీలోంచి తీసేయడానికి, డిపోజ్ చేయడానికి మేము ప్రావిన్సెస్తో కలిసి మేము పనిచేస్తాము. సో దట్ మన కంట్రీ అనేది సేఫ్గా ఉంటుందని చెప్పేసి ఇవి ఇమిగ్రేషన్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ వాళ్ళ స్క్రీన్లో, వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ కెనడా అన్నమాట. సో అది మాట. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నేను స్క్రీన్ షేర్లో చెప్పినట్టు వీళ్ళు ఇమిగ్రేషన్ని ఒక డ్రాస్టికల్గా వాళ్ళు 7.3% నుంచి 5%కి తగ్గించాలనుకుంటున్నారు. డ్రాస్టికల్గా అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు తగ్గించాలనుకుంటున్నారు. తర్వాత ఇంకా కొత్త టాలెంట్ని, ఎందుకంటే యూఎస్ ఈజ్ ఏ మెల్టింగ్ పాట్ అని చెప్పేసి వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు అన్నమాట. అంటే అక్కడ యూఎస్లో ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. సో యూఎస్లో వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే గ్రీన్ కార్డ్ రాదు. అక్కడ లైఫ్ ఎప్పుడు మనకు మనసులో గుబులు ఉంటుంది. వీసా ఎక్స్టెన్షన్ పోయినప్పుడు ఇండియాకి వెళ్ళాలా వద్దా, ఇండియాకి వెళ్తే నాకు స్టాంపింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎప్పుడు భయపడుతూ ఉండాలి. తర్వాత ఏ చిన్న మిస్టేక్ జరిగినా, ప్రస్తుతం ఉన్న టైంలో, ట్రంప్ టైంలో ఏ చిన్న మిస్టేక్ మీరు కాప్ పట్టుకున్నా, ఏదైనా సరే డ్రైవింగ్ లో స్పీడ్ పట్టుకున్నా, మీ పేరు ఏదైనా కేసు ఉన్నా సరే, మీరు ఆల్కహాల్ చేసి డ్రైవింగ్ చేస్తున్నా సరే, ఏదో రకరకాల రీజన్స్ వలన వాళ్ళు మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి చాలా ఇన్సిడెంట్స్ నేను వింటున్నా అన్నమాట యుఎస్ లో. సో దానికి సేమ్ అనుగుణంగా ఈవెన్ కెనడా ప్రభుత్వం కూడా యుఎస్ ఇస్ ఏ మెల్టింగ్ పాట్ అని చెప్పేసి వాళ్ళు సింపుల్ గా ఒక లైన్ లో చెప్పారన్నమాట. సో ఇలాంటివన్నీ డిస్కస్ చేశారు. సో తర్వాత గ్లోబల్ టాలెంట్ కూడా వాళ్ళు తొందరగా చాలా ప్రావిన్సెస్ వర్క్ చేసి, ఇంకా ఇక్కడ ఎక్కడైతే స్కేర్సిటీ ఉందో డాక్టర్లు కానీ, ట్రేడ్స్ కానీ, వాటన్నిటిని మేము ఫిల్ చేస్తాము. ఇంకా కొత్తగా టాలెంట్ ని ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాము. నాకు తెలిసి మళ్ళీ యుఎస్ లో వాళ్ళకి సపరేట్ గా H1B ఉన్న వాళ్ళకి ఇక్కడ వర్క్ పర్మిట్, ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఒక ఆప్షన్ అంటూ రావచ్చేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ అదొక ఆప్షన్ వచ్చినమాట. అలా చాలా మంది H1B మీద ఉన్న వాళ్ళు కెనడాకి ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని అలా కెనడాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు వచ్చినా సరే బెటర్గా ఇక్కడే ఉండడం బెస్ట్, యూఎస్ లో కెనడాలో ఇంకా కష్టాలు ఉన్నాయని చెప్పేసి డ్రాప్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో అది సంగతి. సో ఈ విషయాలన్నీ వాళ్ళు డిస్కస్ చేశారు. నేను స్క్రీన్ షేర్ లో చెప్పినట్టుగా అవన్నీ డిస్కస్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. మీకు ఏమైనా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ బట్టి మీకు ఇష్టం వచ్చిన రోజులో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇఫ్ ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ యువర్ కెరియర్ ఆర్ ఎనీథింగ్ blah 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 whatever you want to be. Okay, thank you very much for watching this video. Subscribe to me Canada Mama. Always will give you the proper information about Canada and abroad. Thank you.